సర్వస్వాన్ని కోల్పోయినా సరే సహనంతో ఉండు, కసిగా పోరాడు. నీకు ముందు వెనక రెండు నువ్వై నిలబడు. అది ఏమైనప్పటికీ ఎవరిని మెప్పించాల్సిన అవసరం కానీ, ఎవరి దగ్గర నటించాల్సిన అవసరం కానీ నీకు లేదు. ఎవరు అన్న మాటను బట్టి నేను ఇంతేనా అని నిర్ణయించుకోకు. వాళ్ళు అలా అనడానికి మించి ఇంకేమీ చెయ్యలేరు కనుక కనీసం ఇలా అయినా నీ మనసును, నీ ఆలోచనలను చెదరగొట్టడాన్ని ఉద్దేశించి వచ్చిన మాటలవి. ఇలాంటి మాటలు మనసులో పెట్టుకుంటే నిజంగానే నువ్వు వాళ్ళ మాటలకు అనుగుణంగా మారిపోతావు. అప్పుడు మళ్ళీ నేను ముందే చెప్పాను కదా, నువ్వు ఇంతే అన్న మాట కూడా వస్తుంది. అలా కాకుండా ఒక కథలో చెప్పిన విధంగా కప్పలో ఉన్న లోపాలే తన విజయానికి మక్కు చూపినట్టు చెవిటి మూగ అనే లోపాలను మర్చిపోయి తన దృష్టిని, తన సామర్థ్యాన్ని అంతా కూడా తన లక్ష్యం వైపు మగ్గు చూపుతూ నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అన్న వారితోనే చప్పట్లు కొట్టించే విధంగా తన విజయాన్ని అధిరోహించింది. నువ్వు కూడా ఇలాంటి ఉద్దేశంతో ముందుకెళ్తే తప్పకుండా విజయం నీదే మిత్రమా. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, నవ్వేవాళ్ళు నవ్వుకొని, తిట్టేవాళ్ళు తిట్టని. ఇలాంటి వారికి సమాధానం చెప్పాలని ఎప్పుడూ ప్రయత్నించకు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నువ్వు దానిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే అప్పుడు నిన్ను అన్నవాళ్ళు, నిన్ను తిట్టిన వాళ్ళు, నిన్ను చూసి నవ్విన వాళ్ళు నీ ముందుకు రావాలన్నా, వచ్చి నిలబడాలన్నా వారిలో ఉన్న ధైర్యం సరిపోకపోవచ్చు. నువ్వు చేసే పోరాటంలో నువ్వు ఎన్ని కోల్పోయినా, నిన్ను అందరూ దూరం చేసినా, కష్టం వచ్చినా కన్న వాళ్ళు కాదన్నా, నష్టం వచ్చినా అయిన వాళ్ళు వద్దన్నా, ఎన్ని అవరోధాలు నీకు ఎదురైనా, ఏ ఆదాయం నీకు లేకపోయినా, స్నేహితులు నిన్ను మోసం చేసినా, కలిసిన వారు కాదన్నా, ఎలాంటి సహాయం నీకు లేకపోయినా, సర్వస్వాన్ని కోల్పోయినా, కంటతడి మాత్రమే నీకు మిగిలిపోయినా సరే, నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, నీ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు చేసే ప్రయత్నాన్ని ఆపకు, విడిచిపెట్టకు. ప్రయత్నాన్ని ఆపేశావు అంటే పోరాటం ఆగిపోయినట్లే, రానున్న విజయం ముగిసిపోయినట్లే. నువ్వు చేసే ప్రయత్నాన్ని మానుకున్నావు అంటే ఓటమిని అంగీకరించావు అని అర్థం. నువ్వు ఏదైనా సాధించాలి అనుకుంటే దానికి తగిన విధంగానే ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఆటుపోట్లు, నీకు ఎంత పెద్ద లక్ష్యం ఉందో దానికి తగిన విధంగానే నువ్వు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎన్నో ఉంటాయి. ఓర్పు, సహనంతోనే అన్నిటినీ అధిగమించేలా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. కష్టపడే వారికి తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో, గాయపడ్డ వారికి తెలుస్తుంది ఆ నొప్పి ఎలాంటిదో. అంతేకాని చూసే వాళ్లకు, చెప్పే వాళ్లకు తెలియదు మిత్రమా. ఆఖరిగా ఒక్క మాట, మీ అంతటా మీరే ఆత్మవిశ్వాసాన్ని కూడుకొని గొప్ప ఆశయాల వైపు వెళ్ళాలన్నదే ఈ ఆరంభం యొక్క ముఖ్య ఉద్దేశం. నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా.